ఐజయ్యా చాప్టర్ 9 verse 6, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఏలనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. చాలు. ఇప్పుడు ఈ యెషయా ప్రవక్త అంతా 700 సంవత్సరాల క్రితము ప్రవచిస్తున్నారు. రాయలేదు, ఏదో దాని ఏమంటారు, ఇమాజిన్ చేసుకొని చెప్తలేడు, అందాజాగా చెప్తలేడు. ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా ఏమంటున్నాడు? మన కొరకు శిశు పుట్టబోతున్నాడు, మన కొరకు కుమారుడు పుట్టబోతున్నాడు. దాని అర్థం ఏంటి? ఇప్పుడు జాన్ బ్రదర్ ఉన్నారు. జాన్ బ్రదర్కి December 4th రోజున కుమార్తె పుట్టింది. ఓకే, ఇప్పుడు ఏలైనగా మనకు కుమార్తె పుట్టిందంటారా? ఏలైనగా మనకు శిశువు పుట్టిందంటారా? మరి యెషయా ప్రవక్త ఏం చెప్తున్నాడు? అర్థమైందా? ఇప్పుడు బైబుల్ చదివేవారు ఏం చేస్తారు? ఐజయ్యా చాప్టర్ 9 చదువుతూ 6th, ఏలనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడుగు తండ్రి. ఏం చేస్తున్నాము? కంటిన్యూగా చదువుతూ వెళ్ళిపోతున్నాం. ఏలయనగా మనకు శిశువు పుట్టను. అక్కడ ఒక్క నిమిషం మనం ఆగలే. ఎప్పుడు అర్థమవుతుందా? ఒక్క నిమిషం మనం అక్కడ ఆగలేదు. ఏలయనగా మనకు శిశువు పుట్టడం ఏంది? ఏలయనగా మనకు కుమారుడు పుట్టడం ఏంటి? అవునా కాదా? కానీ దాని అర్థం ఏంటి? ఎప్పుడైనా అర్థం తెలుసుకున్నారా? తెలుసుకోలేదు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద క్రిస్టియన్స్. We just read the Bible. We don't understand the Bible. శిశువు, కుమారుడు తీసుకుందాం. కుమార్, దాని అర్థం ఏంటో తెలుసా? సంస్కృత భాషలో కుమార్కి అర్థము బ్రహ్మచారి. ఏంటి? బ్రహ్మచారి. తెలుసుకోవాలి మీరు ఇదంతా. ఎ న్యూ రెవల్యూషన్. కుమారికి అర్థము బ్రహ్మచారి. సో ఇక్కడ యెషయా ప్రవక్త ఏమంటున్నాడు? మన కొరకు ఒక బ్రహ్మచారి పుట్టబోతున్నాడు. కుమారుడు కాదు, కొడుకు కాదు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి, వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ బస్ స్టాప్లో ఉన్నారు. మీరు వెళ్ళి, ఏమండి మన అబ్బాయి ఎంత చక్కగా ఉన్నాడండి, అవర్ సన్ ఇస్ సో స్వీట్. తల్లిదండ్రులు ఉన్నారు. ఇప్పుడు నువ్వు వెళ్ళి తల్లితో అన్నావు అనుకో, హలో ఎక్స్క్యూజ్ మీ మేడం, మన కుమారుడు, మన కొడుకు ఎంత అందంగా ఉన్నాడు అంటే తండ్రి ఏం చేస్తాడు? చెప్పు తీసుకుని కొడతాడు. ఎస్ నో? సో ఇప్పుడు ఇక్కడ ఐజయ్యా ప్రవక్త చెప్తున్న అర్థం ఏంటంటే, కుమారుడు అనగానే బ్రహ్మచారి. ఇప్పుడు వాక్యం ఏమంటుంది మనకు? ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండుము, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. టుడే this wonderful counselor, mighty God, everlasting Father, Prince of Peace is born for us. Amen. Hallelujah. Hallelujah. Not just Christ, యేసు క్రీస్తు మాత్రం కాదు. ఇప్పుడు మరియమ్మతో దూత దిగి వచ్చి మరియమ్మతో ఎన్కౌంటర్ అయ్యి దూత అంటుందంట, దయాప్రాప్తురాలా, నువ్వు
గర్భవతి అయి కుమారుణ్ణి కంటావు, అతని పేరు. నౌ హీఈస్ నాట్ టెలింగ్ యేసు, ఎక్కడ లేదు. యేసు క్రీస్తు, యేసు అనేది లోకంలో పెట్టబడిన పేరు. నీకు క్రీస్తు పుట్టబోతున్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రైస్ట్? What is the meaning of Christ? Anointed. This anointed shall be born in you. This anointing is born in us today. Amen. Hallelujah. Hallelujah. This anointing, this mighty counselor, this Prince of Peace, the mighty God, the Father of Peace is born in you today. Amen. Not in the world. Jesus is born in us. Now Jesus, యేసు క్రీస్తు మాత్రమే పుట్టలేదు మనలో. యేసు క్రీస్తుతో పాటు అభిషేకము పుట్టింది, యేసు క్రీస్తుతో పాటు శాంతి పుట్టింది, యేసు క్రీస్తుతో పాటు ఇంకేం పుట్టింది? నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అండ్ what all has been born with Christ. What all has been born with Christ. సమాధానము, అభిషేకం. నీకు ఏదైతే అవసరమో, నీకు ఏదైతే this is, I am very much need of this అని నువ్వు అనుకుంటున్నావా, that has been born in your life. Hallelujah. Hallelujah. The everlasting Father has been born in your life today. Amen. Amen. ప్రపంచములో పండుగ ఏదైతే లోకమంతా సెలబ్రేట్ చేస్తుందంటే అది క్రిస్మస్. Amen. దివాళీ కాదు, దసరా కాదు, క్రిస్మస్. ద వరల్డ్ సెలబ్రేట్స్ క్రిస్మస్. ద వరల్డ్ సెలబ్రేట్స్. Today is the day of celebration. Today is the day of joy. Today is the day of victory. Today is the day of newborn. Hallelujah. Hallelujah. We are being born. Not just Christ. Even we are born today. Amen. Amen. Hallelujah. Hallelujah. చూడండి, యేసుక్రీస్తు అంట నరవతారిగా, యేసుక్రీస్తు నరవతారిగా శరీరధారి అయి. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకొని లోకానికి ఎందుకు వచ్చాడు? ఒక అగ్నిలా రావచ్చు. మోషేతో ఎడారిలో కలిసినప్పుడు he was talking from the burning bush. ఒక బర్నింగ్ బుష్ లా రావచ్చు, ఒక గాలి వలె రావచ్చు, ఒక తుఫాన్ వలె రావచ్చు. కానీ ఎందుకు నరవతారిగా వచ్చాడు? ఎందుకు శరీరధారి అయి వచ్చాడు? మహిమలో కూడా రావచ్చు. He can come in the presence, he can come with his glory, but he left everything. అర్థమైందా మీకు? He left everything and came in the form of human. Why? What is the reason behind that? చెప్పాలి. ఈ లోకానికి వచ్చేటప్పుడు ఆయన శరీరము ఎందుకు ధరించుకొని వచ్చారు? ఓకే, ఓకే. Who are we to him? Who are we to God? Children. Who is he to us? Father. సో తన పిల్లలు రక్త మాంసము గల వారై ఉన్నారు కాబట్టి, తన పిల్లలు రక్తము కలిగి, మాంసము కలిగి, శరీరము కలిగి ఉన్నారు కాబట్టి ఆయన కూడా రక్త మాంసము గలవాడై మన కొరకు దిగి వచ్చాడు. Amen. He came like you. Amen. He came to this world like you. But today
he made us like him. Amen. అర్థమైందా? మన రక్తాన్ని బట్టి, మన శరీరాన్ని బట్టి వచ్చాడు, కానీ తిరిగి వెళ్ళేటప్పుడు ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనకిచ్చాడు. Amen. He came like us, but after, while going, he made us like him. Amen. అందుకే బైబిల్ చెప్తుంది, మనమందరం క్రీస్తుతో పాటు మరణించామా? వర్స్ తీయండి త్వరగా. I am crucified with Christ. Who? I want everyone to read. I am crucified with Christ. Loudly. I am crucified with Christ. Okay. Nevertheless, I live. But who lives? Christ. Who lives? Christ. Today, who has come to live in you? Christ. So you are dead. Amen. You have been crucified with him. You have been dead. And nevertheless, I live. But who lives? Satan? Problems? Pain? Sickness? Disease? What? Christ. What? Christ. Gossips? Jealousy? Hatred? Anger? What lives in you today? Christ. Everything is living except Christ. You're joking. Who lives? Christ. It's a big joke. Very, 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 very big joke. So when Christ lives, why is this problem living like a kidney in you? Why is this pain living like a liver in you? Let Christ be the kidney. Let Christ be your intestines. Let Christ be everything in you. Let you be filled completely with Christ in Jesus' mighty name. Amen. But you're lying today. ఈరోజు అబద్ధం ఆడుతున్నావు నువ్వు. వాక్యం ఏమంటుంది? తెలుగులో చూద్దామా? నేను క్రీస్తుతో కూడా. నేను అంటే ఎవరు ఇక్కడ? బైబిల్లో ఉన్నవారేనా? మనమందరము కలిసి నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడును నేను కాదు. నేను యేసు క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను. ఇకను జీవించేవాడు నేను కాదు. I am not living. My old version is dead. Not Roshan. My old version, me as Samuel, I am dead. You as Reena, you're dead. You're dead. Everyone is dead. Read. క్రీస్తు నాయందు జీవించుచున్నాడు. క్రీస్తు నాయందు జీవిస్తున్నాడు, నేను కాదు. ఈరోజు నేను ప్రాణంగా ఉన్నానంటే క్రీస్తు నాలో జీవిస్తున్నాడు కాబట్టి. నేను ఎప్పుడో మరణించాను. ఐఎమ్ డైడ్. నేను ఎప్పుడో మరణించాను. బట్ క్రీస్తు నాలో జీవిస్తూ. మరలా చదువుదాం, చాలా మంచి వాక్యం. ఇట్స్ అ వండర్ఫుల్ వర్స్. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తు నాయందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకొనిన, నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకున్న దేవుని కుమారు యందులి విశ్వాసము వలన జీవించుచున్నాను. విశ్వాసము. ఈ రోజు మనమందరం జీవిస్తున్నామంటే విశ్వాసం వలనే. బై ఫెయిత్ వి ఆర్ బిలీవింగ్ దట్ క్రైస్ట్ ఇస్ లివింగ్ ఇన్ మీ. ఐ am no more living. I am dead. If you're dead, why is your pain living in you? If you're dead, ఇప్పుడు నాకు ప్రశ్న, చనిపోయిన వారికి జ్వరం వస్తుందా? చనిపోయిన వారికి రోగం వస్తుందా? చెప్పండి. చనిపోయిన వారికి నొప్పి వస్తుందా? చనిపోయిన వారికి థైరాయిడ్ వస్తుందా? చనిపోయిన వారికి తలనొస్తుందా? మరి మీరు చనిపోయారని ఒప్పుకున్నారు కదా.
యేసు ప్రభుకి జ్వరం వచ్చిందా? యేసు ప్రభుకి కడుపు నొప్పి ఉందా? యేసు ప్రభుకి తలనొప్పి ఉందా? యేసు ప్రభుకి థైరాయిడ్ ఉందా? యేసు ప్రభుకి మైగ్రేన్ ఉందా? సైనస్? వాట్ ఎల్స్? నరాల బలహీనతలు ఉన్నాయా? మజిల్ పెయిన్? What pain does Jesus carries? So who is living in you? Christ. Pain. How many are liar here? Get out! Are you understanding the simple things what I'm showing you? It's a very deep things. But దాన్ని నేను సింపుల్గా వివరిస్తున్నాను. అర్థమవుతుందా? ఈరోజు యేసు ప్రభు వారు మనలో జన్మించారు. సో యేసు ప్రభు వారు మనలో జన్మించారంటే యేసు ప్రభుగానే ఉండుదాం. నేనేమంటున్నానంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్. ఫర్ అస్ హీ హెస్ కంప్లీట్లీ చేంజ్డ్. హీ బికేమ్ లైక్ అస్. మన కొరకు మనలాగా మారాడు యేసు ప్రభు. అర్థమైందా? మన కొరకు మనలా మారాడు యేసు ప్రభు. బట్ ఆఫ్టర్ క్రూసిఫికేషన్, after crucifying himself on cross, he completely changed us like him. Amen. మన కొరకు యేసు ప్రభు మనలా మారాడు. ఎప్పుడైతే సిలువ ఎక్కాడో మనల్ని ఆయనలా మార్చేశాడు. దేవునికే మై Amen. clap for this. Oh my God. మన కొరకు వచ్చాడు, శరీరంగా ఆయనని మనలా మార్చుకున్నాడు, సిలువెక్కాడు, మన కొరకు మరణించాడు. ఆయన మరణం వల్ల మనకు జీవం వచ్చిందేమో కానీ ఆయన మరణము మనల్ని ఆయనలా మార్చేస్తుంది. Hallelujah. Today his death has changed you like him. So you're no more living. Christ lives in you. So your dead situation is not living in you. Amen. But you are making it alive. Yes. కష్టం ఉంది బ్రదర్, భయంకరమైన కష్టం. లేదు ఉందంటున్నావు, లేదు, అది ఊహ, అది ఇమాజినేషన్స్. అర్థమవుతుందా? అదొక ఊహ, అపూహ, ఆలోచన. నీ ఆలోచన అది. కష్టాన్ని చంపేశాడు కదా ప్రభు, బాధను చంపేశాడు కదా ప్రభు, అవమానాన్ని చంపేశాడు కదా, నిందని చంపేశాడు కదా. నిన్నెందుకు చూసుకుంటున్నావు? నీ నొప్పిని ఎందుకు చూసుకుంటున్నావు? నీ బాధను ఎందుకు చూసుకుంటున్నావు? నీ అవమానాన్ని ఎందుకు చూసుకుంటున్నావు? నువ్వే చెప్పావు కదా నేను మరణించానని. ఒప్పుకున్నారా లేదా? మీరు ఒప్పుకోకపోయినా మీరు యేసుతో పాటు మరణించారు. తిరిగి లేచినప్పుడు యేసు ప్రభువే మాత్రమే లేచాడు. ఇప్పుడు మనమందరం యేసు ప్రభులో లేచాము, ఒక్క శరీరంగా. That's why we say we are one in the spirit. Amen. మరి నువ్వు ఈ నొప్పిని, ఈ బాధని, ఈ నొప్పిని ఎందుకు, చనిపోయిన వాటిని ఎందుకు మరలా జీవింపచేస్తున్నావు? జీవం పోస్తున్నావు నువ్వు. దేవుడు ఏదైతే సిలువపై తీసేసాడో మొత్తానికి, దానికి ఈరోజు మరలా నువ్వు జీవం పోస్తున్నావు. You are giving life to the dead situation. You are giving life to your pain, because dead will never have pain. Then if you have pain, you are not yet dead. Then you are not a true believer. From today, కంప్లీట్గా సూపర్ న్యాచురల్ అయిపోవాలి. నీకు జ్వరం అంటూ రావద్దు. ఐఎమ్ వెరీ మచ్ సీరియస్. 5 సంవత్సరాలు, 5 years of my ministry, 5 years of my ministry, I have never seen pain, I have never seen fever, I have never seen cold, I have never seen cough. 5 years, 5 సంవత్సరాలు నా జీవితంలో జ్వరం నేను చూడలేదు, దగ్గు చూడలేదు, సర్ది చూడలేదు. నాకు ఒక టాబ్లెట్ అలవాటు లేదు, ఒక్క టాబ్లెట్. ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నానో నాట్ బికాస్ ఆఫ్
the pressure or headache. My wife used to use a lot of medicines, Rantac ani, adani, idani. I used to stop her. We shouldn't use medicine. అది మెల్లమెల్లకి ఏమైంది, నాకు పాకింది. ఐ వాజ్ నాట్ హ్యావింగ్ ఎనీ గ్యాస్ట్రిక్ లేదు. ఇంకా భయంకరంగా ఫాస్ట్ చేసేవాడిని నేను. ఫ్రైడేస్, ఎవ్రీ ఫ్రైడే వీ హ్యాడ్ సర్వీస్, ఫ్రైడే అండ్ సండే. ఫ్రైడే ఆఫ్టర్నూన్ ఇక్కడ వచ్చి, నాన్ ఆఫ్టర్నూన్ 11-12 o'clock ఇక్కడ వస్తే నైట్ 10:30, 11కి వెళ్ళేవాళ్ళం. అప్పుడు వండుకొని తినేవాళ్ళం మేము. నైట్ 12 o'clock we would break the fast and had dinner. అప్పటికెప్పుడు గ్యాస్ట్రిక్ రాలేదు. When you give birth to your problem, you will have everything. Don't give birth to. దాన్ని ఏమంటారు, దేకొద్దంట దాన్ని. అర్థమైందా మీకు? కష్టం ఉందా, దేకకు. బాధ ఉందా, దేకకు. నీ మైండ్లో, నీ 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 నాలుకలో ఒకటే మాట ఉండాలి, నేను బ్రతికి ఉంటేనే కదా నాకు కష్టం ఉండాలి, నేను బ్రతుకుంటే కదా నాకు నొప్పి ఉండాలి. నేనే యేసుక్రీస్తుతో పాటు మరణించాను కదా, ఇప్పుడు లేచినప్పుడు యేసు ప్రభు నాలో జీవిస్తున్నాడు కదా విశ్వాసం మూలంగా. అదే విశ్వాసం కలిగి బ్రతుకుతా. నాకు నొప్పి రాదు, నాకు బాధ రాదు, నాకు ఈ ఆర్థిక సమస్య నాకు రానే రాదు. ఎందుకు? యేసు ప్రభుకు ఏ ఆర్థిక సమస్యలు లేవు, యేసు ప్రభుకు ఎలాంటి నొప్పి లేదు, యేసు ప్రభుకి ఎలాంటి బాధ లేదు, యేసు ప్రభుకి ఎలాంటి సమస్య లేదు. ఆయనకు లేదంటే నాకు కూడా లేదు. ఎందుకు? ఫ్రమ్ హెడ్ టు టో జీసస్ ఇస్ బిన్ సీన్. ఈరోజు నువ్వు మహిమలో జీవించాలి. అర్థమైందా? You know why Jesus is born? To make you like him. To make you like him. This is a new revelation. Jesus is only born to make you like him. To break everything of the world. To separate everything of the world. ఈ రోజు ఏం చేస్తాడు యేసు ప్రభు? మన కొరకు పుట్టి యేసు ప్రభు ఏం చేస్తాడు తెలుసా? మనల్ని కంప్లీట్గా లోకం నుండి వేరుపరిచేస్తాడు. లోకములో ఉన్న బాధ, లోకంలో ఉన్న జ్వరము, లోకంలో ఉన్న నొప్పి అంతటిని సపరేట్ చేసి మనల్ని ఆయనలా మార్చాడు. ఎప్పుడైతే ఆయన మనలా వచ్చాడో అప్పుడు ఆయనకు అన్నీ ఉంది. నొప్పి భరించాడు, ఫీలింగ్స్ ఉంది, ఇమోషన్స్ ఉంది, ఏడ్చుకున్నాడు యేసు ప్రభు. ఎప్పుడైతే దెబ్బలు తింటున్నాడో నొప్పి భరించాడు. నీకు అర్థమవుతలేదు నేను చెప్పే విషయము. ఎప్పుడైతే మనలా వచ్చాడో, మనలా ఒకవేళ రాకపోయి ఉంటే ఆయనకు నొప్పి ఏంటో తెలీదు. బికాస్ హీఈస్ క్రైస్ట్ ద అనాయింటెడ్, ద గాడ్ విల్ నెవర్ హ్యావ్ పెయిన్. సో హీ డిసైడెడ్. ఆయన డిసైడ్ చేసుకున్నాడు, ఆయన నిర్ణయించుకున్నాడు. ఏమని నిర్ణయించుకున్నాడు? నో 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 నా పిల్లలు రక్త మాంసం గలవారై ఉన్నారు, నొప్పి భరిస్తున్నారు, బాధ భరిస్తున్నారు, ఇమోషనల్ అవుతున్నారు, ఫీలింగ్స్ ఉంది. నేను అలా మారితేనే తప్ప వాళ్ళని రక్షించలేను. నేను అలా మారితేనే తప్ప వాళ్ళని నేను రక్షించలేనని మన కొరకు మారి ఆయనకు లేని ఫీలింగ్స్ని కలిగించుకున్నాడు, లేని ఇమోషన్స్ని కలిగించుకున్నాడు, లేని నొప్పి, లేని బాధ, లేని అవమానము. ఈ రోజు వరకు అవమానమే. ఎవరి వల్ల తెలుసా? యేసు ప్రభు ఒకవేళ లోకంలో రాకపోయి ఉంటే ఆయన నామానికి అవమానం ఉండేదా? బట్ బికాస్ ఆఫ్ హస్. సో ఆ అవమానము తుడవాలంటే అది మన వల్లనే సాధ్యం. He gave us life to wipe away all the false kept on Jesus. That's why we are alive today in Christ. Hallelujah. ఎంతమందికి అర్థమవుతుంది? How many of you are understanding the birth of Christ? The birth of Christ is not just joy, happiness, celebration. The birth of Christ, you need to understand why Christ. ఈ రోజు నువ్వు తెలుసుకున్నావు కాబట్టి సంబరాలే సంబరాలు. ఆలోచించి సెలబ్రేట్ చేస్తాడు. ఓ మై గాడ్, టుడే ఐ యామ్ క్రైస్ట్, టుడే ఐ యామ్ క్రైస్ట్.
New year, new beginning is going to begin with revelation and prophetic. I believe in the name of Jesus. Hallelujah. It was Iran, I think, not Russia. Iran. Yeah. Japan, Portugal, Iran. But we need to very, seriously pray for Japan. Something big is happening, and God is simply reminding me to pray for Japan. And it will be soon in the news. నేను మొన్న చెప్పినప్పుడు డేట్ ఏంది 22, రైట్? 22, రైట్? న్యూస్ ఎప్పుడు వస్తుందో ఒక్కసారి చూడండి. 22కు ముందు వచ్చింది అనుకో, then I am no more a man of God. If the news comes after 22, I mean in the new year, then just know who am I. Amen? So, today we have been giving life to worry. We have been giving life to tension. ఎంతమంది కొంచెం ఏదైనా అయితే ఆలోచిస్తున్నాం, చెమటలు పట్టేస్తున్నాయి, నెక్స్ట్ ఏమవుతుంది, జాబ్ వెళ్ళిపోయింది, నెక్స్ట్ ఏమైపోతే, ఇదైపోయింది, నెక్స్ట్ ఏమవుతుంది, అదైపోయింది, నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ ఏం కాదు, నువ్వు నెక్స్ట్ని పుట్టిస్తున్నావు. When God said, for I know the plans, then why are you planning? When you believe you're dead, your plans are dead. When you believe you're dead, your thoughts are dead. When you believe you're dead, why are you thinking? నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభులో చచ్చిపోయావని అనుకున్నావో, అప్పుడు చచ్చిపోయేవానికి ప్లాన్స్ ఎందుకు? చచ్చిపోయిన వానికి ఆలోచన ఎందుకు? ఐఎమ్ వరీడ్. I don't know what will happen in my office. I'm worried. I don't know what will happen with my future. I'm worried. I don't know what is going to happen with my marital life. Amen. Hallelujah. I am worried. You're not worried. You have just gave birth to it. Just చెప్పే ముందు నువ్వు దానికి ఏమిచ్చావు? ప్రాణం పోసావు. ప్రాణం పోసింది బ్రతుకుతుందా, మరణిస్తుందా? బ్రతుకుతుంది కదా. ఇప్పుడు దాన్ని చంపే వరకు అది పెరుగుతుంది. యువర్ థాట్స్, యువర్ ప్లాన్స్, యువర్ వరీ విల్ గ్రో. అది పెరుగుతుంది కానీ తగ్గదు. అర్థమైందా మీకు? ఎప్పుడైతే నువ్వు చింతిస్తున్నావో ఆ చింత ఎక్కువనే అవుతుంది కానీ తగ్గదు. ఇప్పుడు దానికి నువ్వు సొల్యూషన్ వెతకాలి. ఆ సొల్యూషన్ వెతకడంలో ఎంత టైం పడుతుందో, ఎన్ని ఆలోచనలు ఆలోచించాలో, ఎన్ని నల్లంటికలు తెల్లంటికలుగా మారుతుందో, ఎన్ని పండ్లు పడిపోతుందో, ఎన్నిసార్లు డెంటిస్ట్ చుట్టూ తిరిగావేమో టెన్షన్స్ వల్ల. ఐసైట్ is becoming weak, brother. My bones are paining, brother. My nerves, నరాలు చాలా బలహీనత, బ్రదర్. ప్రార్థన చేయండి. నువ్వు ప్రాణం పోసావు, నేను ప్రార్థన చేసి దాన్ని చంపుతా, మరలా నువ్వు ప్రాణం పోస్తున్నా. I will kill it in the name of Jesus. We carry the power and authority. I can kill it. But what are you doing again? Going back home, thinking the same situation. ब्रदर तो प्रेयर करे, पता नहीं क्या होगा, पता नहीं वो होगा कि नहीं. खत्म. उसको फिर से क्या कर दिए? जान दे दिया उसको. ప్రాణం పోసా. ఎవరైతే మన కొరకు ప్రాణం పోసాడో ఆయన గురించి ఆలోచిస్తలేము. ఏదైతే మన కొరకు ప్రాణం తీస్తుందో దాని గురించి ఆలోచిస్తున్నాం ఈరోజు. సో ఐఎమ్ టెలింగ్, యాజ్ ఎ క్రిస్టియన్, you shouldn't have problem, you shouldn't have tension, you shouldn't have worry, nothing which is not of Christ. Have things which is of Christ. What does Christ have? Authority. What does Christ have? Great power, mercy, peace,
love, glory, anointing. What else? Today you have to think of this rather thinking of your problems, because your problems are dead with you. Now if you're alive with Christ, you need to just think what Christ had. Now if you're thinking of problem, then you're thinking of what you had. I had pain previously, brother. Brother, I had severe of back pain. Brother, I had financial problem. You had. And Jesus Christ has killed that. You're no more having financial trouble. You're no more having financial problem. You're no more having, digestion problem, whatever it is. You are having Christ. Amen. You are having Christ. You are having Christ. And whatever Christ is carrying is in you. ఆయన చెప్తాడు, జీవము మరణము మన నాలుకపై ఉందంట. లైఫ్ అండ్ డెత్ is on your tongue. What you speak, it shall happen from today. Speak like Christ. Act like Christ. Walk like Christ. Because he completely changed you like him. His birth brought a change in you. Amen? His birth may be for the world, but especially his birth brought a change in you. Today God was speaking to me a wonderful revelation. చాలా మంది ఆలోచన ఉంటుంది, బ్రదర్ ఊరు మారుతుంది కానీ నా భార్య మారదు బ్రదర్, ఊరు మారుతుంది కానీ నా భర్త మారాడు బ్రదర్, ఊరు మారుతుంది కానీ నా కొడుకు మారాడు బ్రదర్. ఒక విషయం చెప్పనా, కంగ్రాచ్యులేషన్స్. ఈడేమి ఇట్లా చెప్తున్నాడు, మరలా చెప్తున్నాను, మీరు విన్నది కరెక్టే. కంగ్రాచ్యులేషన్స్. మరలా చెప్తున్నాను, కంగ్రాచ్యులేషన్స్. ఎందుకు తెలుసా? నో, వాట్ ఎవర్ యూ కన్ఫెస్ ఇట్ మోర్. మారడు బ్రదర్, కన్ఫెస్. తాగుతూనే ఉన్నాడు బ్రదర్, కన్ఫెస్. యు నో వాట్, it is making more easy to God to change him. Amen. More easy. You know why? ఆయన వచ్చిందే పాపుల కొరకు. ఆయన పాపం చేయకపోతే ఎట్లా రక్షించబడతాడు? అర్థమైందా? ఆయన వచ్చిందే పాపుల కొరకు. సో ఆయన పాపంలో ఉన్నాడు కాబట్టే త్వరగా రక్షించబడతాడు. వెరీ సూన్. మారాడు బ్రదర్, కంగ్రాచ్యులేషన్స్. వినడు బ్రదర్, కంగ్రాచ్యులేషన్స్. ఎందుకు తెలుసా? యేసు ప్రభు దృష్టి పడింది ఆయన మీద. ఆయన పాపి ఎవరు? నేను తుడిచేశాను కదా. ఆయన పాపి కాదు, కానీ సాతాను పీడిస్తుంది. నేను పాపాన్ని లోకంలో నుండి తొలగించేశాను. ద సిన్ నో మోర్ ఎగ్జిస్ట్స్ ఇన్ ద వరల్డ్. మీకు తెలుసో తెలీదో, ఈ పాపం అనేది లోకంలో లేదు ఇంకా. పాపము చేసే సాతాను ఉన్నాడు. అర్థమైందా? అండ్ ఆ సాతాను మనల్ని ఆడిస్తున్నాడు, అంతే తప్ప పాపము లేదు. సో గాడ్ ఇస్ అగైన్ వాచింగ్. నేను తుడిచేశాను, ఇడు మరలా ఏదో చేస్తున్నాడు సాతాను. అంటే దృష్టి ఎవరి మీద పోతుంది అంటే మన మీద స్పెసిఫిక్గా వేరే దృష్టి ఉంటుందిలే, కానీ మెయిన్ పర్టికులర్గా సీసీటీవీ కెమెరా దేని మీద ఉంటుంది తెలుసా? తాగుబోతుల మీద, తిరుగుబోతుల మీద. వినలేదా? అది నాశనమే. I prophesy in the name of Jesus. Wait and watch. This Thailand, Bangkok, ఇది ఏమవబోతుందో ఒకసారి చూడండి. వెయిట్ అండ్ వాచ్. సొదొమ గొమొరా గురించి విన్నారా? అదే జరగబోతుంది. బికాజ్ ఐఎమ్ సీయింగ్ ఫైర్. ఇది ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ బ్యాంకాక్ థైలాండ్, బట్ వీళ్ళు చిన్న కన్నుల్లాగానే కనిపిస్తున్నారు. దే హావ్ బీన్ రన్నింగ్, ఉరుకుతున్నారు రోడ్ల మీద ఉరుకుతున్నారు. సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. జస్ట్ నాకు ఒకసారి రిమైండ్ చేయండి ఎక్కడ జరుగుతుందని. థైలాండ్ ఆర్ బ్యాంకాక్ ఆర్ సింగపూర్. నో నాట్ సింగపూర్. సింగపూర్ is filled with the grace of God. I am seeing the grace of God upon Singapore. Maybe, but find out what is happening, because I'm seeing fire. And I'm seeing people rushing on the roads. Amen. Hallelujah.
So, now tell me, what is Christ? What is Christmas? Huh? Oh no. అంత పాతది వద్దు, మనకు కొత్తది చెప్పండి. వాట్ ఈస్ క్రిస్మస్? We living in Christ, not Christ living in us. What is Christmas? Living in Christ. What is Christmas? Living in Christ. We have changed like him. Amen. హల్లెలూయా. Hallelujah. అర్థమవుతుందా? సో ఎంతమంది, how many will live like Christ from today? Without pain, without sickness, without disease. When you have fever, when you have cough, when you have cold, just remind God about it. Tell him, I am living like Christ. No more cold, no more fever. Try this. This is the పక్కా ఆయుర్వేదిక్ మెడిసిన్. ఏం పేరు పెట్టాలో అర్థం కాలేదు, అట్లా చెప్పేశాను. Spiritual Vedic medicine in the name of Jesus. Amen. Let us stand to our feet.